మాది రాజోలు. నా పేరు దేవి, మా అమ్మాయి పేరు లక్ష్మీ ప్రవళిక. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయికి గొంతు టైరాయిడ్ ఉంది 3 సంవత్సరాల నుంచి. అది ఎన్ని హాస్పిటల్ తిరిగినా గొంతు వాసిపోయి మామూలుగా పైకి కనిపించదు కదండి. థైరాయిడ్ ఉంది అనేవారు. కానీ చాలా 12 హాస్పిటల్ తిరగా లోపల కంతులు ఉన్నాయి, 2 కంతులు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. మిగతా ఎన్ని హాస్పిటల్కి తిరిగినా క్యాన్సర్లో పెట్టేస్తుంది ఇది, తొందరగా చేయించుకోకపోతే చాలా ప్రమాదం అని భయపెట్టారు అందరూ కూడా, డాక్టర్లందరూ. ఉపలగుత్తం తైలాభిషేకానికి వచ్చేదాన్ని నేను. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని లేక ఆపరేషను అమలాపురం చేశారు. అమ్మాయికి ఆపరేషన్ అయితే చేస్తాం కానీ మాట అది రాదు, చానాలు పడుతుంది, కాళ్ళు అయ్యి చేతులు తిమ్మిర్లు అయ్యి అయిపోతాయి, చాలా ప్రమాదం జరుగుతుంది అన్నారు. అవేవి లేకుండా బిడ్డని నా దేవుడు స్వస్థపరిచాడు. ఈ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక. మరొక సాక్ష్యం ఏంటంటే, రెండో సాక్ష్యం, నాకు ఒంట్లో వండిది కాదు. గత 6 సంవత్సరాల నుంచి ఆపరేషన్ పడుతుందని చెప్పారు. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా అలానే చెప్పారు. నేను దేవుడి మీద భారం వేసుకుని తైలాభిషేకానికి రావడం మొదలుపెట్టాక అండాశ్రయంలో నాకు కంతులు ఉన్నాయన్నారు. దేవుడు స్వస్థపరిచాడు. అలాగే ఒక రహస్యం చోటన కంతి కూడా ఉంది, అది ఆపరేషన్ చేయాలి అని అనేవారు. కానీ నేను దేవుడి మీద భారం వేసుకుని అలాగే బాధపడి దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టుకునే దాన్ని, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళేదాన్ని. ఆ కంతి కూడా కరిగిపోయింది. ఇందు బట్టి దేవుడికి లెక్కలేని అవసరం, కోట్లాది కోట్ల కృతజ్ఞతలు. అలాగే నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఇప్పుడు ఈ దేవుడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక.